ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 23 శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్ల నుండి, అలసటల, బతుకుల్లోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. ముఖ్యంగా మీరు వాటన్నింటినీ ఈ రోజు వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని, జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇది మంచి సమయం. అలాగే ఈ రోజు పెట్టుబడులు పెట్టాలనుకుంటే తెలివిగా చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని ఈ రోజు అందిస్తారు. అలాగే ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి మరియు దాన్ని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి, వీసాలు అప్లై చేయడానికి ఈ రోజు అద్భుతమైన సమయం ఇది. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో ఈ రోజు మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు, కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. ఇంకా ఈ రోజు మీరు కొత్త అలవాట్లని అలవాటు చేసుకుంటారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్ని మీ ప్రేమికులతో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి మరియు దత్తాత్రేయ హృదయాన్ని పారాయణం చేయండి. మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.